ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. తనపై పెట్టిన కేసుల్ని కోర్టులో ఎదుర్కొంటారన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ట్విట్టర్ లో పవన్ ఏమన్నారు? పవన్ పై అసలు ఎందుకు కేసులు పెట్టారు? ఏమని పెట్టారు? రమ్యక్, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు కొంతమంది నిన్న పవన్ కళ్యాణ్ పై మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. అవసరమైతే నీపై కేసులు పెడతాం, నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుందన్న అర్థం వచ్చేలా కొంతమంది ఎంపీలు నిన్న స్పందించారు. దీనికి స్పందనగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. I will be very happy to go to jail and facing the courts and please kindly do the needful అంటూ ఆయన స్పందించారు. నేను కేసులను ఎదుర్కోవడానికి కోర్టుల్లో ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఆ పని చేయండి అని ఆయన సలహా ఇచ్చాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మీద ఎంపీలు పోరాడడం లేదు, ఎందుకు పోరాడడం లేదని ఆయన పేరును ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ తన మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు దీని గురించి ప్రశ్నించడం లేదు, ఎంపీలంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది ఎంపీలు వ్యాపారస్తులే అనే దానికి ప్రధానంగా ఫోకస్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎంపీలుగా పోటీ చేయొద్దన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదంటూ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు. అదే సమయంలోనే కొంతమంది అవసరమైతే కేసులు కూడా పెడతామని స్పందించారు. దానికి స్పందనగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో స్పందించారు. తాను కేసులకు భయపడను, కేసులు గాని కోర్టులో ప్రతి విషయంలో ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను, దానికి అవసరమై ఏర్పాటు చేయండి, మీరు దానికి చేసి నేను సంతోషిస్తానంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. రమ్య, థ్యాంక్ యూ సోమగోపాల్.